హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కుందేలు తాబేలు కథ తెలుసుకుందాం. అంటే అందరికీ తెలిసింది కుందేలు తాబేలు కథ. ఒకటి పరుగు పందెంలో కుందేలు బద్ధకంగా పడుకొని తాబేలు గెలవడం ఇది మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఇది కొంచెం వెరైటీగా సేమ్ కుందేలు తన చలాకితనంతో ఆడ పడుకొని మెల్లగా నడుస్తున్న తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని వెక్కిరించుకుంటా హేళనగా మాట్లాడుకుంటా, నీకు బద్ధకం ఎక్కువ, నువ్వు నాతో పోటీ పడలేవు, నువ్వు వేస్ట్ అది అని చెప్పి అంటుంటే తాబేలు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి సరే మన ఇద్దరం పోటీ పెట్టుకుందామంట అని చెప్పి కుందేలు అంటే సరే అంట. తాబేలు కూడా గీత గీసుకొని స్టార్ట్ అన్నది పరిగెత్తుతాయి. తాబేలు కూడా తన శాయశక్తిలో ప్రయత్నిస్తుంది. కుందేలు అయినా కానీ తన చెంగునే కూడా ఫాస్ట్గా వెళ్ళి గెలుస్తుంది. గెలిచి దుంకులాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు. ఇక దాని ముందల ఇక కుప్పి గంతలు వేసుకుంటాను, వేస్ట్, బద్ధకము అది ఇది అని చెప్పి. తర్వాత తాబేలు కూడా బాధపడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుందేలు అటు ఇటు తిరుగుతూ చెరువు గట్టు దగ్గర కూర్చొని చూస్తుంటే చెరువు గట్టున చిన్న చిన్న చేప పిల్లలు మరియు కప్ప పిల్లలు ఆడుకుంటూ ఉంటే కుందేలు కూడా చూసి బాగా అనిపించి అదే చెరువులోకి మెల్లగా కొద్ది దూరంలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాం. అలా ఆడుకుంటూ చూస్తే సడన్గా ఒక పెద్ద చేప తనను పట్టుకోవడానికి వస్తున్నట్టు గమనించి వెంటనే బయటికి వెళ్దామని చెప్పి గట్టిగా కాళ్ళని చేతులను గట్టిగా అంటారు. కాకపోతే అది మునిగిపోతూ ఉంటుంది, అంటే బయటికి రాకుండా మునిగిపోతుంటుంది ఆదరబాదరలో. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక గట్టిగా కేకలు వేస్తే బయటనే ఉన్న దాని తల్లి అది గమనించి వెంటనే దగ్గరనే ఉన్న తాబేలు, అంటే ఇందాక ఏదైతే ఓడిపోయిన తాబేలు ఉందో ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంటుంది, అడుగుతుంటుంది అన్నమాట. అది గమనించిన ఈ కుందేలు లోపల మునిగిపోతున్న కుందేలు ఏమనుకుంటుంది, పిల్ల కుందేలు, అది ఇప్పటిదాకా నేనే తాబేలును అవమానించిన, ఎందుకు వస్తుంది అమ్మ, జర నువ్వే కాపాడు అని చెప్పి మళ్ళీ కేకలు వేస్తుంటే అది గమనించిన తాబేలు వెంటనే ఏం ఆలోచించకుండా చెరువులోకి దూకి చేప ఇంకా కొద్దిసేపు అయితే ఆ కుందేలు పట్టుకోబోతుందనా అనే సమయంలో దాన్ని పట్టుకొని తన వీపుపై కూర్చోబెట్టుకొని బయట తనని ఎంతగా వెక్కిరించినా కానీ, హేళన చేసినా కానీ ఇలాంటిది మనసులో పెట్టుకోకుండా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే పరిగెత్తుకొచ్చి తనని కాపాడిన తాబేలును చూస్తే అప్పుడు కుందేలుకు సిగ్గేసింది. నేలపైన నేను ఎంత వేగంగా పరిగెత్తినా నీటిలో నీ వేగాన్ని అందుకోవడం నా వల్ల కాదు, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి కుందేలును పొగుడుతూ క్షమాపణ కోరుతుంది. దానికి బదులుగా తాబేలు, చూడు మిత్రమా, ఎవరిలో ఏ శక్తి దాగుందో మనం ఎవరం చెప్పలేము, కాబట్టి ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని చెబుతుంది. అవును మిత్రమా, నాకు ఆ విషయం ఇప్పుడే బోధపడింది అని కుందేలు చెప్తూ తలదించుకుంటుంది. ఆ తర్వాత కుందేలు తాబేలు రెండు మంచి స్నేహితులై ఆ అడవిలో ఆ చెరువు గట్టు పైన చక్కగా ఆడుకుంటూ జీవనం సాగిస్తాయి. అయితే ఫ్రెండ్స్, కుందేలు తాబేలు కథలో కొత్త రకంగా చెప్పిన ఈ కథ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.